నమస్తే. మనము వేదాంత పంచదశి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ వేదాంత పంచదశిలో వివేక గురించి మాట్లాడుకుంటూ ఫస్ట్ తత్వ వివేకం అయిపోయింది. తర్వాత మహాపంచభూత వివేకం అయిపోయింది. తర్వాత ఇప్పుడు మూడోది పంచకోశ వివేకం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ ఇవి వింటే మాత్రం వావ్! అసలు వాళ్ళ మేధా సంపత్తి ఏందో, అంటే వాళ్ళు చెప్పదలుచుకున్న దానికి అఫ్కోర్స్ వాళ్ళ అనుభవం కూడా చేసి ఉండొచ్చు. అనుభవం లేనిదే ఎవరు ఏది నమ్మరు. వాళ్ళ అనుభవం చేయకుండా ఇంత దూరం వాళ్ళకి చెప్పగలిగే విషయం మనని కన్విన్స్ చేసి మనం కూడా నమ్మే రకంగా చెప్పే రకంగా, అంటే అంత ఆ స్థితిలో వాళ్ళు ఉంటే తప్ప అంత తార్కికంగా కానీ అనుభవంగా కానీ ఇంకో రకంగా కానీ ఆలోచించలేకుండా ఉండే స్థితిలో ఉండరనమాట. అంటే వండర్ఫుల్ ఆలోచనలు, అంటే అసలు చెప్పలేనంత అనమాట. వింటుంటే అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం ఉంది. వాళ్ళు చెప్పేది కూడా ఏంటి, అనుభవం ఉంటేనే ఏదైనా నమ్ముతాం, అంతే కదా. నాకు ఎక్కడైనా ఒక నొప్పి ఉంది, అప్పుడు నా నొప్పి ఏదో నాకు తెలుస్తుంది, పక్క వాళ్ళకేం తెలియదు. ఓహో నొప్పి ఉందంటే ఉందా, అది పూసుకో ఇది పూసుకొని సలహా ఇస్తాను తప్ప, అంటే ఒరిజినల్గా ఏదైనా సరే ఎవరి అనుభవం వాళ్ళదే అనమాట. ఇట్లాగే ఈ భగవత్ తత్వానికి సంబంధించిన అనుభవం కూడా ఎలా అనే దాని మీద ఆయన పంచకోశాలు చెప్తూ వచ్చినాడు. ఫస్ట్ ఏం చెప్తున్నాడు, మహాభూత వివేకంలో మొత్తం అదే పంచభూతాలంటే చెప్తున్నాడు కదా, ఆకాశము, వాయువు, అగ్ని, నీళ్ళు, భూమి, ఇవన్నీ కూడా వ్యక్తమైనవి. అల్టిమేట్ ఏంటి, ఎక్కడ వ్యక్తమయ్యాయి, ఒక ఖాళీ లాంటి ప్రదేశంలో వ్యక్తమయ్యాయి. ఆ ఖాళీ ఏంది అంటే ఆకాశం. అంటే ఆకాశం ఖాళీ ఉన్నంత మాత్రాన మళ్ళీ ఆకాశం ఏమో భగవతత్వం కాదు, అది కూడా ఒక పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ఇదేను. చివరికి ఏం చెప్తున్నాడు, ఉన్నదంతా ఒక సత్తేను, అంటే ఒక భగవతత్వం ఉంది. ఆ సత్తు తెలియడం ఉంది, అంటే తెలియడం అనే దాన్ని జ్ఞానం అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు, ఆ పంచభూతాల్లో నుంచి ఒకటొకటి వేరు చేసేస్తే, అంటే ఆ పంచభూతాల్లో ఉండడం అనేది సత్తే తప్ప ఆ పంచభూతాలు కూడా లేవు అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాడు అంటే సత్తుకు సంబంధించిందంతా, అంటే సత్తుకు సంబంధించింది అంటే బ్రహ్మాండానికి సంబంధించింది. బ్రహ్మాండం అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు ప్రపంచం, అంటే సృష్టి అదరదాన్ని మొత్తం బ్రహ్మాండం అన్నారు. అండం అంటే చిన్న చిన్న గ్రహాలు వాటికి వస్తాయి. పిండం అంటే మనం జీవులం అన్నమాట. ఇవన్నీ వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఇంక పంచకోశ వివేకంలో ఏం చెప్తాడు, మనం అంతకుముందు లాస్ట్ టైం కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని మాట్లాడుకున్నాం. ఆ స్థూలం అంటే ఏంటి అంటే ఒక లైఫ్గా ఎక్స్ప్రెస్ అయిన దాన్ని స్థూలం అంటాం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, ఈ స్థూలానికి అన్నమయ కోశం అని చెప్పాడు. మయ అంటే ఏంటి అంటే అన్నమయ అంటే ఏంటంటే ఇంకొకటి అని, అంటే ఇప్పుడు అంటే ఎట్లా ఒక కోశం అంటే ఇప్పుడు మనం ఆహారం తీసుకోవాలి లేదా పనులు చేయాలి, దానికి ఒక స్ట్రక్చరు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి కదా, అది స్థూలం. మరి అంటే మన శరీరం అనుకోండి, లేకపోతే అనుకుందాము ఆ స్థూల శరీరం. మరి ఈ స్థూల శరీరం ఎలా నడుస్తుంది, దీంట్లో ప్రాణం ఉండాలి, అది ప్రాణమయ కోశం అని చెప్పాడు. ఆ తర్వాత మూడోది ఏంటి, ఈ ప్రాణాన్ని స్థూలాన్ని నడిపించేది ఎవరు, మనసు నడిపిస్తుంది అన్నాడు. ఆ తర్వాత మనసు అంటే ఏంటి, ఈ మనసు తర్వాత మనసు నడిపిస్తుంది. తర్వాత ఈ మనసు తర్వాత ఏంటి, విజ్ఞానమయ కోసం అంటే బుద్ధి అన్నాడు. ఆ తర్వాత ఆనందమయ కోసం అంటే చైతన్యం అన్నాడు. అంటే మళ్ళీ ఇక్కడ ఏం చెప్పాడు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. అహంకారం అంటే ఏంటి, కర్త, అంటే పని జరిపే కార్యక్రమానికి అహంకారం అన్నాడు. సరే ఇప్పుడు ఈ నాలుగు ఏంటి, వీటిని ఇప్పుడు మనసుకు మనోమయ కోశంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ నాలుగు అంటే ఏంటి, ఈ నాలుగు అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటే ఏంటి, ఈ నాలుగు స్ట్రక్చరల్గా ఒకటే. అంటే మనసుకు ఒక ఇంత ముద్ద లోపల పెట్టి, ఆ చిత్తానికి ఇంత ముద్ద లోపల పెట్టి, ఆ తర్వాత బుద్ధికి ఇంత లోపల పెట్టి, అహంకారానికి ఇంత ముద్ద లోపల పెట్టి ఏమీ లేవు. ఈ నాలుగు కూడా అంతఃకరణ అంటారు, అంతఃకరణ చతుష్టయం అంటారు. అంటే ఏంటి, మనస్సు ఏం చేస్తుంది, ఆలోచన చేస్తుంది, సంకల్పం వికల్పం చేసేది మనసు. అంటే ఇప్పుడు చెప్పింది ఏంటి, ఆయన స్ట్రక్చర్ ఒకటే కానీ ఇది నిర్వర్తించే పనులు తేడా. ఇప్పుడు మనసు కొన్ని పనులు నిర్వర్తిస్తుంది, బుద్ధి కొన్ని పనులు నిర్వర్తిస్తుంది, చైతన్యం కొంత చేస్తుంది, తర్వాత అహంకారం ద్వారా కొంత అవుతుంది. ఈ నాలుగు అనమాట, అంటే స్ట్రక్చర్ ఒకటే, పనులు వేరు. సో ఇప్పుడు మనసు వాళ్ళు చేసేది ఏంటి, మనసు ఒక విషయం చేద్దామా వద్దా సంకల్పం వికల్పం చేస్తుంది, లేదు అంటే నిర్వికల్పంగా గమ్మునుంటుంది. తర్వాత ఇది చెయ్యాలా చెయ్యకూడదా, ఇది మంచా కాదా అని స్టాంప్ వేసేది బుద్ధి. ఇదిగో ఇది మంచి పని కాదు, నోరు మూసుకొని కూర్చో, కాసేపు ప్రశాంతంగా కూర్చో, లేదా కాసేపు ధ్యానం చేయి, లేకపోతే అటు ఇటు పరిగెడితే నీకేమి రాదు ఉండు అని చెప్తుంది బుద్ధి. ఆ మూడోది ఏంటి, చైతన్యం, చిత్ అంటే ఏం చెప్తున్నాడు, అది ఇప్పుడు వచ్చేసి ఏం చెప్తున్నాడు, ఇప్పుడు అన్నమయ కోసం, ప్రాణమయ కోసం,
మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని చెప్పాడు. ఇప్పుడు మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం రెండు వచ్చి ఒకటి మనస్సు, రెండు బుద్ధి, జ్ఞానం కిందకు వస్తుంది. లాస్ట్లో వచ్చింది ఏంటి? ఆనందమయ కోశం అన్నాడు. ఆనందమయ కోశం అంటే ఏంటి? చిత్తం అన్నాడు. చిత్తం అంటే ఏంటి? ఇది తాధ్యాత్మ్యం చెందుతుంది. అంటే ఇప్పుడు ఆనందమయ కోశంలో మన స్థితి ఏంటి? ఆనందమయ కోశంలో మనం హ్యాపీగా నిద్రపోతాం. రాత్రి 8 గంటలు నిద్రపోతాం. ఈ నిద్రలో మనకి ఏమీ తెలియదు, ఆనందంగానే ఉంటాం. ఇక్కడ ఎవరైనా చనిపోయినా తెలియదు, లేకపోతే ఇంకేదన్నా తగలబడ్డా తెలియదు, ఇంకా ఎటువంటి ఘోర ఘోరాలు జరిగినా మనకేమి నిద్ర, తెల్లవారి నిద్ర లేచిందాక రాత్రిపూట ఏమి నిద్రలో జరిగింది అనేది దానికి తెలియదు. దాన్ని సుషుప్తి అన్నాడు. ఇప్పుడు అంటే ఏంటి? సుషుప్తి ఏంటి? మరి ఇంకా సుషుప్తే మరి ఆత్మ అయి ఉండొచ్చు కదా. అసలు ఆత్మ అంటే ఏంటి? ఇంకోసారి మాట్లాడుకుందాం. ఆత్మ అంటే ఏమీ లేదు, జస్ట్ జ్ఞానం. దేహాత్మ, జీవాత్మ, ప్రాణాత్మ, మనసు ఆత్మ, లేకపోతే చిదాత్మ, ఇవన్నీ కూడా కలిపేసి ఆత్మ అంటే ఏంటి? జ్ఞానం. దేనికి సంబంధించిన జ్ఞానం అయితే ఉంటుందో దాన్ని ఆత్మ అన్నాడనమాట. అంటే ఇప్పుడు ఆనందమయ కోసమే మరి ఆత్మగా అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకోవచ్చు? ఆనందంలోనే ఉన్నావు కదా. మరి ఆనందం ఉన్నప్పుడు మరి పరమాత్మ తత్వం ఉన్నప్పుడు జ్ఞానం అంటే ఆనందం అనుకున్నాం కదా. బ్రహ్మానందం అన్నాడు కదా. మరి బ్రహ్మానందమే ఈ సుషుప్తుల నిద్రలో ఎందుకు కాకూడదు? అది ఎందుకు ఆనందం కాకూడదు అంటాడు. అది డెఫినెట్గా ఆనందం కాదు. ఎందుకు? నీకేం తెలియదుగా. అది సమాధి స్థితి కూడా కాదు కదా. ఇప్పుడు మనం సమాధిలో కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి, ఏమి తెలియని స్థితిలో కూర్చొని ఆనందంగా ఉండొచ్చు. అది సమాధి అంటాడు. కానీ ఇప్పుడు ఈ సుషుప్తి వచ్చే సమాధి ఎందుకు అవుతుంది? హాయిగా నిద్రపోయినావు, పొద్దున్నే నిద్ర లేచావు, ఏమ్మా రాత్రి బాగా నిద్ర పట్టిందా అంట, నిద్ర పట్టిందంటావు, ఏదో 1-2 కళలు వచ్చాయి కానీ ఎంతగా నాకు గుర్తులేదు అంటావు. మళ్ళీ జాగృత అవస్థలో పడిపోతాడు. అంతే కదా. జాగ్రత్త అవస్థలో పడిపోవటం అంటే మళ్ళీ లేవడం, ఏదో తినడం, తిరగడం, ఉండడం, ఆఫీసులకు వెళ్ళడం, లేదా పని చేసుకొని రావడం, ఇవన్నీ నడిచిపోతాయి. అంటే జాగ్రత్త అవస్థలు అయిపోతుంది. అప్పుడు మనం సుషుప్తిని డెఫినెట్గా ఆనందం అనలేము. మరి సుషుప్త ఆనందం కానప్పుడు ఎందుకు ఈ భగవతత్వం, ఈ పరమాత్మ ఈ సుషుప్తిని ఎందుకు సృష్టించాడు? అసలు ఎందుకు ఈ సుషుప్తి ఎందుకు? దానికి మళ్ళీ వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, నీకు అసలు విషయం అర్థం కావాలంటే కొంచెమన్నా ఆనందం ఉందా అనే విషయం నీకు అవగాహన రావాలి కదా. ఈ నిద్ర లాంటి ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కదా. ఈ నిద్ర లాంటి ఆనందం నీ శరీరము, నీ మనసు ఇవన్నీ ఉండంగానే అనుభవిస్తే నువ్వు ఎట్లా ఉంటావు? అది బ్రహ్మానందం. అందుకని ఆ అనుభవం కోసం నీకు ఈ అనుభవం పెట్టాడు అంటాడు. చెప్తూనే అంత తమాషా వాళ్ళ లాజిక్ అనమాట. ఆనందం పెట్టాడు. అది ఒక్కొక్కసారి వింటే నిజమేననిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ ఆత్మ అంటున్నావు కదా, మరి ఇది ఎట్లా ఉంటుంది ఏమిటి అంటే ఆయన ఏం చెప్తాడంటే అది మాధుర్యం అంటాడు. మాధుర్యం అంటే ఏంటి? ఇప్పుడు పంచదారకు ఒక స్వీట్ ఉంది. ఆ పంచదార స్వీట్ ఎవరు తయారు చేశారు? అది చెరుకులో నుంచి వచ్చింది. చెరుకుకు మాధుర్యం ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వాల. దాని స్థితే మాధుర్యం. దాని స్థితే మాధుర్యం. ఆ మాధుర్యం అనేది ఏంటి? మళ్ళీ ఇండైరెక్ట్గా మళ్ళీ ఇంకేం చెప్తాడు? ఈ స్థితి ఉన్నది అని నీకు ఎలా తెలుస్తుంది? జ్ఞానంతోనే తెలుస్తుంది అంటాడు. అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ ఇంకా ఏం చెప్తాడు? అనుభవించేవాడు ఉంటే వాడి సొంత అనుభవం అయిపోతుంది అంటాడు. అంటే ఎక్స్పీరియన్సర్ అనుభవం వచ్చిన విషయం ఉందనుకో, మళ్ళీ అది కూడా ఆబ్జెక్ట్ కిందకు వస్తుంది అంటాడు. ఇప్పుడు ఆయన చెప్పే విషయం ఏంటి? ఈ జ్ఞానం అనేది అంటే అనుభవం ఉన్నదంతే, అనుభవించేవాడు లేడు. ఆ అనుభవమే మళ్ళీ జ్ఞానం అంటాడు. చెప్తేనే ఇది కొంచెం అది ఎంతవరకు అర్థం అవుతుందో, ఎంతవరకు ఏంటో విన్నప్పుడు చాలా అర్థమైనట్టు ఉంటుంది, కానీ మళ్ళీ మాట్లాడటానికి వచ్చేటప్పుడు అర్థం కావడం చాలా కష్టమే. అంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంటి? ఉన్నదంతా ఒక జ్ఞానమే, ఇంకంతకంటే ఏం లేదు. ఆ జ్ఞానం ఎక్కడుందంటాడు? తెలుసుకునేవాడు ఉన్నాడు అంటే వాడు మనసుతోటి తెలుసుకుంటాడు కాబట్టి అది కరెక్ట్ జ్ఞానం కాదు. అనుభవం అనేది ఉన్నది అంటే ఎవరికి? ఒక తెలుసుకునేవాడు లేకుండా ఉన్నటువంటి అనుభవమే జ్ఞానం అంటాడు. ఇప్పుడు ఇందాక ఎక్కడ ఆగిపోయినాము? విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము చెప్పున్నాం కదా. మనసు, బుద్ధి, చిత్తం చెప్పాం కదా. చిత్తం తాధ్యాత్మం చెందిందని చెప్పాం కదా. 4వది వచ్చి అహంకారం అన్నాడు. అహంకారం అంటే మనం ఏమనుకుంటున్నాము? అంతకుముందు నేను అర్థం చేసుకుంది ఏంటి? అహంకారం అంటే ఈగో అనుకుంటున్నాం. ఈగో కాదు. అహంకారం అంటే కర్తృత్వం. ఒక పని జరగాలి కదా. ఇప్పుడు స్థూల శరీరం ద్వారానే ఒక పని జరగాలి అంటే ఒక కర్త ఉండాలి కదా. ఆ కర్త ద్వారా వ్యక్తమయ్యేది పని అనమాట. అంతకుముందు నేనేమనుకున్నాను? వృత్తులు అంటే ఆలోచనలు అనుకున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? వృత్తులు అంటే ఆలోచనలు కాదు, పనులు అంటాడు. అంటే ఏంటి? మనసు ఆలోచించేది ఈ పని, తర్వాత బుద్ధి డిస్క్రైబ్ చేసేది ఈ పని, తర్వాత చైతన్యంలో తాధ్యాత్మం జరగడం కూడా ఆనందకరమైన పని, తర్వాత పని మన శరీరం ద్వారా జరిగే అహంకారం కూడా పని అని అంటాడు. అంటే ఈ 4 అంటాడు. చివరికి ఆయన ఏం చెప్తాడు? ఈ 5 కూడా ఏమీ లేవంటాడు. అంటే ఏంటి? ఈ పంచకోశాలు అవన్నీ కూడా ఏమీ లేవు అంతే కదా. ఈ పంచకోశాలు 5 తీసేసి చూడు,
ఏముంది అక్కడ? మనం ఆకాశము, భూమి, నీళ్లు అన్నీ తీసి పడేస్తే ఏముంది? జస్ట్ శూన్యం ఉంది. ఇప్పుడు ఈ 5 తీసేసాను. మనకి ఇప్పుడు నా స్థూల శరీరం తీసేశాను, నా ప్రాణం తీసేశాను, నా మనసు తీసేశాను, అజ్జేద్దాం ఇజ్జేద్దాం, ఇది రైటు ఇది రాంగ్ అనేటువంటి బుద్ధి తీసి పడేశాను. ఆ తర్వాత నేను నా చిత్తంతో తాధ్యాత్మకం చెందుతున్న విషయాన్ని కూడా తీసి పడేశాను. అంటే మామూలుగా ఉన్నప్పుడు కూడా నేను అవేం పట్టించుకోవటం లేదు. ఆ తర్వాత అది చేద్దాం ఇది చేద్దాము, నా ద్వారా ఇది జరుగుతుందని అహంకారం కూడా తీసేశాను. ఈ 5 లేకపోతే ఏమున్నది? ఏముంది 5 లేకపోతే? అసలు శరీరం, ప్రాణం, మనసు లేకపోతే ఏముంది? ఓన్లీ ఒక జ్ఞానం ఉన్నది. ఏమున్నది? ఒక జ్ఞానం ఉంది, ఒక సత్తు ఉంది, ఒక జ్ఞానం ఉంది. అంటే సత్తు చిత్తు ఉన్నది. సత్తు చిత్తు ఒకటేననే విషయం తెలియడం ఏంటి? ఆనందం అంటాడు. అంటే ఏంటి? ఇన్నన్నీ మళ్ళీ చెప్పదలుచుకుంది మళ్ళీ ఇవన్నీ ఏంటి? అక్కడ పంచభూతాలు ఎలా లేవో ఇక్కడ నీ బోడి పంచకూసాలు కూడా ఏమీ లేవు, ఉన్నదంతా ఒకటే. ఆ ఒకటే ఏంటంటే సత్ అనేది ఉన్నది, అది తెలియడం అనేది ఉన్నది. ఆ తెలియడం అనేటువంటి స్థితిలో 24 గంటలు ఆ సత్ స్థితే తప్ప ఇంకొకటి లేదు అనేది తెలుసుకునే విధంగా నువ్వు చూస్తూ ఉండగలిగితే అదే నువ్వు చేస్తున్నటువంటి ప్రాక్టీస్, నువ్వు చేస్తున్న సాధన. అంతే తప్ప మామూలుగా దేవుడు పూజలు చేయడమో లేకపోతే భగవద్గీతలో చెప్పాడు కదా, భగవద్గీతలో ఏం భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, పూజలు లేకపోతే పని చేయడాలు ఇవన్నీ కూడా అధమానం అని చెప్తూ లాస్ట్లో ఏం చెప్పాడు? ఓన్లీ బ్రహ్మీభావనే సరైన సాధన అని చెప్పాడు. మాంసం తినే బ్రాహ్మణుల్లో, కుక్కలో అన్నిట్లో కూడా ఒకటే ఒక భగవతత్వం ఉంది అనేటువంటి భావనతో ఉండగలగడమే జ్ఞానం. అదే ఆత్మజ్ఞానం. అదే ఆ ఆత్మజ్ఞానం ఎక్కడో లేదు, అది నువ్వేను. అది నీకు తెలుస్తోంది. నువ్వు కూడా తత్వ భావంలో గనక ఉండడమే సాధన, అంతకంటే ఏం లేదు. నువ్వు సపరేట్ అయితే కదా ఇంకేదన్నా నువ్వు తెలుసుకుంటావు. ఇంకోటి ఏదన్నా ఒక వస్తువు ఉంటే దాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకుంటావు. ఇంకో వస్తువు అంటూ ఏం లేదు. ఉన్నది ఒకటే వస్తువు, ఒకటే సత్తు, ఒకటే జ్ఞానము, ఒకటే ఆనందం. ఈ 3 ఉన్నది ఎక్కడో కాదు, మనలోనే ఉంది అంటాడు. దానికి ఇంకా ఆయన ఉదాహరణ చెప్తాడు. ఇప్పుడు నువ్వు నేతి 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 అని వెళ్ళిపోతున్నాం కదా. నేతి అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదని చెప్తున్నావు. ఇప్పుడు నా సంగతే తీసుకుందాం. నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను ప్రాణం కాదు, నేను ఈ అంతఃకరణ కాదు, నేను ఆనందం కాదు, నేను అహంకారం కాదు. కానీ కాదన్నా నా మనసులో నేను ఉన్నానా? ఏదో ఒకటి నేనున్నాను కదా. అంటే నేను చెప్పిన నీ కాదన్నవన్నీ ఏంటి? నేను తయారు చేసుకున్న నాదిని నేను కాదన్నా. అంటే నాది బోలెడున్నాయి, అవేవి నావి కావు. కానీ నేనున్నా ఒకటి ఏంటి? నేను లోపల కళ్ళు మూసుకుంటే ఇప్పుడు ఇది చెప్తున్నది ఎవరు? నేను. మరి నేను నేనైనా చెప్పగలనా? లేను. నా ఆప్షన్స్ నేను ఫీల్ అవుతున్నానా? లేదు. అంటే నేనున్నా. ఆ నేనే జ్ఞానం, ఆ నేనే భగవతత్వం, ఆ నేనే ఉన్నది ఒకటే, అంతా ఉన్నది ఒకటే. ఆ నేను తప్ప ఇంకొకటి లేదు. ఆ నేను అనేటువంటి జ్ఞానంలో ఉండగలగడమే భగవతత్వం పనిలో ఉండగలగడం అని ఇందులో ఆయన మహానుభావుడు చెప్పాడు. రేపు ఏం చెప్తాడో దాన్ని బట్టి మాట్లాడుకుందాం. నమస్తే.